దిస్ ఈజ్ నాగమణి అండ్ ఐఎమ్ ఫ్రమ్ నిజామాబాద్. నేను నిజామాబాద్లోని ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ అనే ఒక ఇన్స్టిట్యూషన్లో కంప్యూటర్ టీచర్గా వర్క్ చేస్తున్నాను సార్. నా రోల్ మోడల్ వచ్చేసి మిస్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు సార్. ఆయన కొత్త కొత్త విషయాలు కనిపెట్టడంలో సఫలీకృతులయ్యారు. అలాగే ఆయన ఏకైక రాష్ట్రపతి ఎవరైతే ప్రజలతో క్లోజ్గా మెలిగారో అని నా అభిప్రాయం సార్. ఆయన ఆల్వేస్ మై రోల్ మోడల్. అండ్ మళ్ళీ ఆయన ఎప్పుడు ఒక విషయం చెప్తూ ఉండేవారు, కలలు కనండి, ఆ కళల్ని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని చెప్పేసి. అలాగే నాకు కూడా చాలా డ్రీమ్స్ ఉండేవి. నేను ఆయన చెప్పిన వర్డ్స్ వల్ల ఇన్స్పైర్ అయ్యి కష్టపడ్డాను, కొంతవరకు సఫలీకృతురాలను అయ్యాను నా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడంలో. నా షార్ట్ టర్మ్ గోల్ వచ్చేసి నేను ఏ ఇన్స్టిట్యూషన్లో అయితే టీచర్గా జాయిన్ అయ్యానో ఆ ఇన్స్టిట్యూషన్లో వైస్ ప్రిన్సిపల్ పోస్ట్ కోసం ఒక 3 మెంబర్స్ని స్క్రూటినైజ్ చేశారు సార్. అందులో నేను ఒక పర్సన్ని. ఈ అకాడమిక్ ఇయర్లో నన్ను నేను ఆ పోస్టులో వైస్ ప్రిన్సిపల్గా చూడదలుచుకున్నాను సార్. దట్ ఈస్ మై షార్ట్ టర్మ్ గోల్. లాంగ్ టర్మ్ గోల్ వచ్చేసేసి నేను ఏ ఇన్స్టిట్యూషన్లో అయితే ఇప్పుడు టీచర్గా జాయిన్ అయ్యి వైస్ ప్రిన్సిపల్గా క్లిక్ అవ్వాలనుకుంటున్నానో ఒక 5 years తర్వాత అదే ఇన్స్టిట్యూషన్లో నన్ను నేను ప్రిన్సిపల్గా చూడదలుచుకున్నాను సార్. దట్స్ మై లాంగ్ టర్మ్ గోల్. ఆ తర్వాత నా ఎయిమ్ వచ్చేసి పెద్దగా ఏమీ లేదు సార్. నేను ఎయిమ్స్ పెట్టుకుని ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకునే పొజిషన్లో ఉన్నానో లేనో నాకు తెలియదు. బట్ నా కూతురు తన ఎయిమ్ ఉంది. తను సివిల్స్లో ఐఏఎస్ సాధించాలని తన ఎయిమ్. నా ఎయిమ్ నేను పూర్తి చేసుకోలేకపోయినా కానీ నా కూతురికి తన ఎయిమ్ని రీచ్ అవ్వడంలో సపోర్ట్ చేసి తన డ్రీమ్స్ అన్నింటినీ తన ఎయిమ్ని ఫుల్ఫిల్ చేయాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను ట్రైనర్ని ఎందుకు కావాలని అనుకుంటున్నానంటే మా నిజామాబాద్ చుట్టుపక్కల రూరల్ ఏరియాస్లో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతూ ఉంటాయి సార్. దానికి ఏంటి అంటే వాళ్ళకు పెద్దగా అవగాహన లేకపోవడం అనేది ఒక కారణం. ఎవరైతే ఎక్కువ మంది అమ్మాయిలు గవర్నమెంట్ స్కూల్స్లలో చదువుతున్నారో వాళ్ళు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈ రిలేటెడ్. సో గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి అమ్మాయిలకు కూడా వాళ్ళకు ఇంత చిన్న ఏజ్లో పెళ్లి చేసుకుంటే ఫిజికల్గాను మెంటల్గాను ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పి కొంచెం ఇంకా ఫర్దర్గా క్వాలిఫై అయితే ఎలాంటి పోస్టుల్లో వాళ్ళు గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఎలాంటి ఫీల్డ్లో పెడితే దే కెన్ సెటిల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇన్ దైర్ లైఫ్ అనేది కొంచెం మోటివేట్ చేయదలుచుకున్నాను. ఇఫ్ పాసిబుల్ వాళ్ళ పేరెంట్స్ కూడా పాసిబుల్ అయితే కొద్దిగా మోటివేట్ చేసి ఈ బాల్య వివాహాన్ని కంప్లీట్గా అరికట్టలేకపోవచ్చు, కొంచెం తగ్గించడంలో నా వంతు ప్రయత్నం నేను చేస్తానని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.